ఇప్పుడు మనం నిక్కీ దగ్గరికి వెళ్తున్న విషయం వయసుకి తెలిసిందనుకో, కథ మొత్తం రివర్స్ అయిపోతుంది. వెళ్ళాలరా, తప్పదు. తను నా కోసం అన్నిసార్లు వచ్చింది, నేనే పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంట్లో ఏదో చెప్పి మేనేజ్ చేయాలి. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఫేస్ టు ఫేసే క్లియర్ చేసుకోవాలరా, లేదంటే లైఫ్ అంతా రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అయినా లవ్లో ఈగోలు ఉండకూడదు సుమి. ఈగో కాదురా, చిన్న కోపం. అందుకే మౌనంగా ఉన్నా. మౌనం మనిషిని గెలిచేలా ఉండాలి, కోల్పోయేలా కాదు. ఒకసారి మనం తొందరపడి తీసుకున్న నిర్ణయాలే కొన్ని రోజులకు కంటతడి పెట్టిస్తాయి. అవునరా, ప్రేమ గురించి ఎంత బాగా మాట్లాడుతున్నావు. ఇంతకుముందు ఎవరైనా ప్రేమించావా? అవును. ఎవరో? స్కూల్ డేస్లో నా పక్క బెంచ్లో ఒక అమ్మాయిని లవ్ చేశా. తర్వాత రోజు నా వంక చూసేది, నేను కూడా తన వంక చూసేవాడిని. ఒకరోజు ధైర్యం చేసుకొని లవ్ లెటర్ ఇద్దామని ట్రై చేశా. అనుకున్నట్టుగానే లవ్ లెటర్ రాయడం స్టార్ట్ చేశా. కానీ తెలుగులో రాస్తే చీప్ అయిపోతామని అరుణ్ గాడితో ఇంగ్లీష్లో రాపించా. ధైర్యం తెచ్చుకొని ఏదైతే అదైందని తన దగ్గరికి వెళ్ళి నేరుగా లవ్ లెటర్ ఇచ్చా. తన లవ్ లెటర్ మొత్తం చదివి పరిగెట్టుకుంటూ వచ్చి హక్ చేసుకుందా? నన్ను కాదు, నా వెనకాలన్న అరుణ్ గాడిని. అదేంట్రా? ఇట్లు ప్లేస్లో నా పేరు బదులు వాడి పేరు రాసొచ్చాడు ఎదవా. ఆ లెటర్ వాడు రాసాడు అనుకొని వాడికి హగ్గిచ్చి వాడితో చెంపైపోయింది వేదవది. అందుకోసమేరా లెటర్స్తో కాకుండా ఎక్స్ప్రెషన్స్తోనే లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలని ఫిక్స్ అయిపోయా. నీ ఫేస్ చూస్తే మోషన్స్ వచ్చినట్టు ఉంటుంది, ఇంకా ఫీలింగ్స్ ఏం తెలుస్తారా యాదవా? నవ్వుకోరా, నా ప్రేమ అంటే నీకు ఎటకారంగానే ఉంది. ఇలాంటి సీరియస్ మ్యాటర్ చెప్తున్నప్పుడు నవ్వితే మా తాతగారు ఏమన్నారో తెలుసా? పళ్ళు తోముకోమని ఉంటాడు, బండెక్కు వెళ్దాం. ఏదో ఒకరోజు మా తాతతో వీడికి మోటివేషన్ ఇప్పించాలి. నిక్కీ, కాలింగ్ బెల్ వినిపించట్లేదా? ఏంటో ఇది. హాయ్ వాసు. హాయ్, లోపల రండి. వసు, నిక్కీ ఎక్కడ? వెనక బాల్కనీలో ఉంది. తగులుతుందా పిచ్చిదానా? ఒసేయ్, మేము ఇక్కడ ఉన్నామే. అంటే కళ్ళు మూసుకోండి. ఇదే మంచి టైం, అడిగేద్దాం. వసు, మనం కూడా హాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. నీకు ఈగో ఎక్కువ కదా? నాకా ఇగో? ఇగో ఉంటే నేను అసలు తిరిగి వచ్చేవాడినే కాదు కదే. ఎంత ఏడిపించావురా నన్ను. ఏడ్చావా? మరి మాట్లాడకపోతే ఏడవరా? నిక్కీ, ఇప్పుడు ఒకసారి ఏడవచ్చుగా. స్టూపిడ్, నువ్వే. ఇడియట్, నువ్వే. రాస్కల్. ఓసే, ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకే నాటకం ఆడావు? నటించడానికి వచ్చా కాబట్టే నచ్చావు. అది కూడా కరెక్టేలే.
ఆడిషన్స్ ఏమైనా జరుగుతున్నాయా? ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? బాగానే నవ్వాను కదా. అయినా ఆ పిల్లకేంటి పేడ మీద పురుగులాగా? ఇదేమిటి గాలి తీసేస్తుంది? ఇది మా వంశాచారం అండి. బాగుంది. థ్యాంక్ యూ. మీరు కొంచెం ఇటు తిరిగి కూర్చుంటారా? ఏ ఎందుకు? 90 డిగ్రీలో మీరు ఇలా తిరిగి కూర్చుంటే మీ వాస్తు బేషుగ్గా ఉంటుంది. మీరు ఏం చేస్తుంటారు? అనవసరమైన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వకుండా ఉంటాను. మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? టైం 10 అయింది కదా, పడుకొని ఉంటారు. మీ గోత్రం ఏమిటండి? ఆ క్వశ్చన్స్ ఏంటండి? నేను ఇంత ఎటకారంగా ఆన్సర్స్ చెప్తున్నా కూడా ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు. మీ ఎటకారం కూడా నాకు మమకారంగానే ఉంది. సెట్ అయిపోనట్టే. నిక్కీ నిక్కీ ఒక్క వస్తుంది, వదలొచ్చు కదా. ఒక పోస్తుందా? ఒక పోస్తుందా? ఒక పోస్తుంది. ఇప్పుడు పోయట్లేదు. పోరా. సరే పోతా. రే ప్రవీణు, పదరా పోదాం. ఎక్కడికి అంటే నువ్వే కదా పొమ్మన్నావు. పోతా. వద్దు. వద్దా? ఉండిపోనా? సరే. మదన్, వదులు. అందమైన అబ్బాయి కనిపిస్తే చాలు పట్టేస్తుంది. ఉంది. చెప్పాసు. ఇన్ని తీసుకెళ్ళిపోవా? ఈడప్పటి నుంచి మమకారం, ఎండుకారం, పచ్చికారం అని వాగుతున్నాడు. వాడు వీడు అని మీరు ఏకవచనంతో పిలిచినా కూడా నేను చక్కగా సమాధానం ఇస్తుంటే విసిగిస్తున్నారంటారేమిటి? సరే పదరా పోదాం. సరే దా వెళ్దాం. వెళ్తాం మరి. బాయ్. బాయ్. బాయ్ వసు. ఎరా నన్ను గుర్తుపట్టలేదా? రాఘవ బాబాయ్. నా భుజం దగ్గరకు ఉండేవాడి. ఎంత వాడిపోయావరా, నన్ను మించిపోయావు. బాబాయ్. ఏంటి ఎవరని చూస్తున్నారా? నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, నేనేమో మిడిల్ క్లాసు, ఇల్లేమో రిచ్ క్లాసు. మీ మిడిల్ క్లాసేనండి. చిన్నప్పుడు నాన్న రాఘవ బాబాయ్ బెస్ట్ ఫ్రెండ్స్. బిజినెస్లో లాభాలు చూసి బాబాయ్ దుబాయ్లో సెటిల్ అయ్యాడు. వెళ్తూ వెళ్తూ ఇల్లు మాకు ఇచ్చాడు అనమాట. ఒరే నీకు గుర్తుందా, ఒక అమ్మాయి గురించి కాలేజీలో జాయిన్ అయిన మొదటి రోజే గొడవ పడ్డాం. తర్వాత ఆ అమ్మాయి రాకేష్తో వెళ్ళిపోయిన తర్వాత మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం కదా. 1 మంత్ దాటేలోపు సుజాత వెంటపడ్డావు కదా. రే అది కిచెన్లో ఉంది, వింటుందిరా. విన్నాను కూడా. తీసుకోండి అన్నయ్య. బాగున్నావమ్మా? చచ్చా వాడేదో జోక్గా అన్నాడులేవే. అయినా నువ్వేం తక్కువ తిన్నావురా, టీచర్గా లేనేసావు కదా. ఏమా మావాడు ఎలా చూసుకుంటున్నాడు? ఇంకా పిసినాతరం వీడికి పోలేదా? బానే చూసుకుంటున్నారన్నయ్య. వీడి కాలేజీకి నడిచి వస్తున్నాడని చెప్పి వీడి బర్త్డేకి ఒక సైకిల్ కొనిచ్చానమ్మా. వీడి నా బర్త్డేకి ఏమిచ్చాడు తెలుసా? ఒక 5 రూపాయల పెన్ ఇచ్చాడు. ఆ పెన్నుతో రాసే ఎగ్జామ్ పాస్ అయ్యేవరా నువ్వు. రే టైం అయిందిరా, నీ వెళ్ళొస్తారా? భోజనం చేసా. లేదురా, ఫ్లైట్ మిస్ అవుద్ది. వెళ్ళొస్తానమ్మా. రే ఆగు.
మీ నాన్న చాలా మంచోడ్రా. వాడి పేరుని చెడగొట్టే పని ఎప్పుడూ చేయకు. జాబ్ గురించి నువ్వు 2 లక్షలు ఏదో అడిగావంట కదా, దాని గురించి రూపాయి కూడబెడుతున్నాడు రా. పిసినార్తనం వాడికి పుట్టుకతో వచ్చింది కాదు, పరిస్థితుల వల్ల వచ్చింది. వాడు ఇంటర్లో ఉన్నప్పుడే మీ తాతయ్య చనిపోయాడు. వాడు ఉదయం కాలేజ్ చదువుకుంటూ ఈవినింగ్ పంచర్ షాప్లో పనిచేసుకునేవాడు. అక్కడి నుంచి వచ్చాడు రా ఇక్కడికి. మీ నాన్నని ఇప్పుడు కష్టపట్టే పని చేయకు, అర్థమవుతుందా? ఇదిగోరా, ఏంటిది? నీ ఇంట్లో ఉంటున్నాం కదా, ఉండని. ఏంటి డబ్బు ఇచ్చి నేను పరాయమని చేద్దామని చూస్తున్నావా? అలా కాదురా. పెట్టు, లోపల పెట్టు. వెళ్ళొస్తానమ్మా. అలాగే అన్నయ్య. వస్తానరా. బాబాయ్. రేయ్, వెళ్ళాక ఫోన్ చేయరా. మీ నాన్న చాలా మంచోడ్రా. పిసినార్తనం వాడికి పుట్టుకతో వచ్చింది కాదు, పరిస్థితుల వల్ల వచ్చింది. మీ నాన్నని ఇప్పుడు కష్టపట్టే పని చేయకు, అర్థమవుతుందా? రేయ్, నేను బయటికి వెళ్తున్నాను. బైక్ ఏమైనా అవసరమా? పర్లేదు నాన్న, మీరు వెళ్ళండి. లేదంటే చెప్పు, కీ ఇచ్చి వెళ్తాను. పర్లేదు నాన్న, నాకు అవసరమైతే ప్రవీణ్ గడు ఫోన్ చేస్తాను, వాడు బండి పట్టుకొని వెళ్తాను. సరే. రే, జాబ్ సంగతి ఏమైంది? తెలిసిందే కదరా, హెచ్ఆర్ గాడికి 2 lakhs కొడితే నీకు జాబ్ వచ్చేస్తుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయా. నెక్స్ట్ మంత్ నుంచి వేకెన్సీస్ క్లోజ్ చేస్తున్నారంట, ఆ లోపు మనీ సెట్ చేసుకో. సరే. రే, వైషు ఇంకా లేవలేదు, వెళ్ళి లేపు. అమ్మా. ఆల్రెడీ లేచాను అత్త. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ వైషు. వైషు, కాఫీ తాగుతావా? హా. వైషు, చికెన్ చేయడం వచ్చా? రాదు. పోనీ మటన్ చేయడమైనా వచ్చా? మదన్కి చికెన్ అంటే చాలా ఇష్టం, నేర్చుకోవే. అవునా, సరే అత్త, నేర్చుకుంటాను. అరే ఎవర్రా, లిఫ్ట్ చేయి. స్పామ్ కాల్ అమ్మా, స్పామ్ కాల్. స్పామ్ కాల్ అయితే 2 సార్లు చేస్తారా బావా? అంటే వాళ్ళకి మధ్యన డెడికేషన్ ఎక్కువైపోయిందిలే, 2-3 సార్లు చేస్తున్నారు. ఓ. అమ్మా, మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను రూమ్లోకి వెళ్తాను. కొంచెం కడుపు అప్సెట్గా ఉంది, వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. వీడొకడు. గ్యాప్ ఇవ్వే, గ్యాప్ ఇవ్వు. ఓ చేసేస్తున్నావు ఏంటి చెప్పు. బావా, ఫ్లాట్కి రా, బయటికి వెళ్దాం. ఇప్పుడు అవ్వదు బావా, నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. ఆర్డర్ పెట్టుకోవే. హలో, ఐస్ క్రీమ్ తినాలనుందంటే నీతో తినాలనుందని అర్థమైందా? కష్టమే, హాల్లో వైషు ఉన్న అమ్మ ఉన్నారు. నీకు ముద్దిస్తానన్నా రావా? ముద్ద 5 minutes. 5 minutesలో ఉంటా, సరేనా? ఏదో ఒకటి మేనేజ్ చేస్తలే. వస్తానికి వద్దంటే చాలు, ముందుంటాడు. ఏం చెప్పాలి? అమ్మా, ఏంట్రా? వాటర్ ఉన్నాయా? ఉన్నాయి కదరా.
గ్యాస్ లేదేమో. గ్యాస్ ఉందిరా, అయినా నువ్వు గ్యాస్ తీసుకురావు కదా. ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ ఉందా? మిల్క్ ఉన్నాయి గాని ఇప్పుడు దాంతో ఏం పనిరా? టీ తాదామనమ్మా. అసలు నీకు టీ అలవాట్లేదు కదా. అవును కదా. షుగరు? అవునరా, షుగర్ లేదు. ఇప్పుడు నువ్వు స్వీట్స్ బాగా చేస్తావు, వైషు వచ్చింది, నువ్వు స్వీట్స్ చేసి పెట్టాలి కదా. నేను షుగర్ తీసుకొని వస్తాను, వైషుకి స్వీట్స్ చేసి పెట్టు. నేను తీసుకొస్తా వైషు. షుగర్ తీసుకొస్తానని సాయంత్రం వెళ్ళాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఈ యదవ ఆ యదవ ప్రవీణ్ ఇద్దరు కలిపి బలాదూర్లు తిరుగుతున్నట్టున్నారు. పోన్లే అత్త, పెళ్ళాక ఎలాగో తిరగలేడు కదా, బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేయని. నిక్కి ముద్దిస్తా అన్నావు. రానన్నావు కదా, ముద్దిస్తా అంటే వస్తావని అలా అన్నా. బాగానే సెకలున్నాయా నీకు? థ్యాంక్ యూ బావా. బావా, నీకు ఒక క్వశ్చన్ అడగనా? అడుగు, పర్మిషన్ ఎందుకో. పెళ్ళి మీద నీ ఒపీనియన్ ఏంటి? పెళ్ళంటేనా? చిన్నప్పుడు పెళ్ళంటే బ్యాండ్ బాజాలు, ఊరేగింపులో డ్యాన్స్ చేయడాలు అనుకునేవాడిని. కొంచెం పెద్ద అయ్యాక పెళ్ళంటే తెలియని పర్సన్తో లైఫ్ లీడ్ చేయడం అనుకున్నా. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, పెళ్ళంటే పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరకడం కాదు, మన ఇంపర్ఫెక్ట్ లైఫ్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్న పర్సన్ దొరకడం. అలాంటి పర్సన్ దొరికితే ఆ పెళ్ళికి అందం నిక్కి. మరి ప్రేమ మీద నీ ఒపీనియన్ ఏంటి? ప్రేమంటే మనకు నచ్చిన వాళ్ళు మార్చుకోవడం కాదు, వాళ్ళు ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయడం. పెళ్ళయ్యాక నువ్వు ఎలా ఉండు, అలా మారు అని చెప్పడం ఈజీయే, కానీ నువ్వు ఎలా ఉన్నా సరే నేను అడ్జస్ట్ అవుతా అని చెప్పడం ఉంటా చూడు, అది కష్టం. రియాలిటీ ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఒక రిలేషన్షిప్ని నిలబెడుతుంది. ఆ అడ్జస్ట్మెంటే వాళ్ళ మీద మనకి ఎంత ప్రేమ ఉందో కూడా చెప్తుంది. అయినా నచ్చిన వాళ్ళ కోసం అడ్జస్ట్ అవ్వడం పెద్దగా హట్టింగ్ అనిపించదు నీకు. యు ఆర్ సో మెచ్యూర్డ్ బావా. బావా అంటున్నావేంటి? ఏ పిలవకూడదా? ఎందుకు పిలవకూడదు? అలా పిలిచే పడేసావుగా. చెప్పలేను, కానీ చెప్పే ఛాన్స్ వస్తే మాత్రం వైషుకి థ్యాంక్స్ చెప్పాలని ఉంది. ఎందుకు? తన వల్లే కదా నువ్వు నా లైఫ్లోకి వచ్చింది, అందుకే థ్యాంక్స్ చెప్పాలని ఉంది. అయితే చెప్పు మరి.